151 నుండి 11 అయ్యారు. మధ్యలో 5 లేచిపోయింది, 5 వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిందో మీకు అందరికీ తెలీదా? అంటే ఎక్కడ మైను, శాండు, ప్రతీది, భూములు, మద్యం, కల్తీ మద్యం, అన్ని రకాలు, ఒకటి కాదు. విద్యార్థులకి, వైద్యానికి ఏది కూడా సరైన రక్షణ లేకుండా 5 సంవత్సరాలుగా ఓ పక్క ఉద్యోగస్తులకి, ఇంకో పక్క ప్రజలకి, ఇంకో పక్క మహిళలకి, ఇంకో పక్క విద్యార్థులకి, వృద్ధులకి, అందరికీ కూడా మోసం చేశారు. ఇవే కాకుండా పంచభూతాలను కూడా తినేశారు. గాలి, నిప్పు, నీరు, ఆకాశం, భూమి, కాదేది అవినీతికి అనర్హం అన్నట్టుగా మొత్తం మింగేశారు. కాబట్టి ఆ పంచభూతాల్లో ఉన్న 5 పైకి వెళ్ళిపోయింది, ఆ 11 మిగిలాయి వాళ్ళకి. ఈ 11 మిగిలిన తర్వాత కూడా మాకు ఇంకా ప్రతిపక్ష హోదా కావాలి అంటున్నారంటే అది ఉండడుగుతున్నారు, లేక అడుగుతున్నారు, తెలిసి అడుగుతున్నారు, తెలియక అడుగుతున్నారు, నాకైతే అర్థం కాలేదు. సలహా కాదండి. ఇక్కడ ఒకటి ఏంటంటే అదంటే నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను, యథా రాజా తదా కేడ్, అట్ ద సేమ్ టైం యథా రాజా తదా సైనిక్. ఓకే, రాజు ఎలా ఉంటే సైనికులు అలాగే ఉంటారు. ఈరోజు రాజు మారాడు, సైనికులు ఆటోమేటిక్గా మారాలి. దట్స్ ఇట్. ఎందుకంటే ఇంతకు ముందులాగే మేము వ్యవహారం చేస్తాము, ఇంతకు ముందులాగే మేము బిహేవ్ చేస్తామంటే కనుక అటువంటి సిచ్యువేషన్స్లో నేను చార్జ్ తీసుకోక ముందే చెప్పాను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అటువంటి వాళ్ళు ఎవరైనా ఇంకా బ్లడ్ అలా నడుస్తూ ఉంది అనుకుంటే కనుక ప్లీజ్ మీరే పక్కకు తప్పుకుంటే పని చేసే వాళ్ళు వస్తారు. నేను ఈరోజు ఏదో చంద్రబాబు నాయుడు గారికో, పవన్ కళ్యాణ్ గారికో, ఎన్డీఏ లీడర్స్కో మాకో పనిచేయమని చెప్పట్లే. ప్రజలకు అనుగుణంగా పనిచేయండి, ప్రజా రక్షణ విషయంలో పనిచేయండి. మీరు ఏదైతే కాకి డ్రెస్ వేసుకున్నారో దానికి గౌరవంగా మీరు అందరూ పనిచేయండి అని చెప్తున్నా. దాని మీద నేను ఈ రోజుకి కూడా స్టాండ్ అయి ఉన్నా. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే మాట చెప్పాను, అధికారంలోకి వచ్చి హోమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా అదే మాట చెప్తున్నా. దీంట్లో ఎక్కడ కూడా డీవియేషన్ లేదు. కంపల్సరీగా అండి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడేది ఎలా ఉందంటే ఏదో వాక్ స్వతంత్రం ఉంది కదా అని నోటుకొచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ చాలా వల్గర్గా మాట్లాడడం, అది కూడా కొంత అవతల వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేటట్టుగా మాట్లాడడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. మీరు అబ్జర్వ్ చేసే ఉన్నారు, లాస్ట్ టైము ఉన్న గవర్నమెంట్లో ఇంట్లో ఆడవాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వాటి విషయంలో కోర్టులు ఇన్వాల్వ్ అయిన జడ్జెస్ గురించి కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సోషల్ మీడియా అంటే నా పెన్ను, నా పేపరు, నాకు నచ్చింది రాసుకుంటాను అంటారు. కానీ నీకు నచ్చింది రాసుకుంటే నువ్వు ఇంట్లో బీరోలో పెట్టుకోవాలి, అంతేగాని పబ్లిక్ డొమైన్లో పెడితే అది పబ్లిక్ అవుతుంది. కాబట్టి అటువంటి విషయాలు కంపల్సరీ కోర్టు, లాయర్ డిపార్ట్మెంట్, లీగల్గా కూడా దాని మీద నేను ఒకసారి చూసుకుంటాను, మాట్లాడతాను. నేను ఒకటి మాత్రం చెప్పగలనండి, ఏదో అనుకోవచ్చు అనిత హోమ్ మినిస్ట్రీకి వచ్చింది, అమ్మాయికి ఏం తెలుసు. నిజంగానే హోమ్ మినిస్ట్రీలో నాకు ఓనమాలంటే ఇప్పటికిప్పుడు నేర్చుకుంటున్నా, ఇంకా నేర్చుకుంటా. యాజ్ పర్ లానే వెళ్తాం, ఎక్కడ కూడా డీవియేషన్ అనేది ఉండదు. ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనే శిక్ష మాత్రం పడుద్ది. అందులో ఎప్పుడో మేము చాలా రోజులైపోయింది మా మీద కేసులు పెట్టేసి మేము బెయిల్స్ మీద బయటకు వచ్చేసాం అనడానికి కూడా లేదు. ఆల్రెడీ బెయిల్ మీద బయటకు వెళ్ళిపోయిన వాళ్ళని కూడా తీసుకొచ్చి మళ్ళీ కేసులు ఓపెన్ చేసే పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి, వాళ్ళు అదే రకంగా ఉంటే కనుక. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. తలరాత అంటారు కదా, రైట్. ఒకటేంటంటే అలాగని కాదు, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నేను ఇప్పటికే చెప్తున్నా, డీజీపీ ఆఫీస్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎంటర్ చేసి ఒక రిప్రజెంటేషన్ తీసుకుని ఉంటే మహా అయితే పేపర్లో ఎంత కోలం పడేది. మీరు అక్కడ ఆపి నానా యాగి చేసిన తర్వాత ఆటోమేటిక్గా అవుతుంది, ఫ్రంట్ పేజ్లోకి వస్తుంది. అంత అవసరమే ఉంది. మీరు తీసుకెళ్ళిన తర్వాత మీరు చేయాలా చేయలేదా బుట్టదాకలు పడేస్తారు తర్వాత విషయం. ముందు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ వచ్చినప్పుడు కానీ, పబ్లిక్ వచ్చినప్పుడు కానీ ప్రతి ఆఫీసరు కూడా అది ఏంటి అన్నది రిసీవ్ చేసుకోవాలి. మీకు తెలియదు, లాస్ట్ 5 ఇయర్స్లో కలెక్టర్ దగ్గరికి వెళ్తా ఉంటే కలెక్టర్ కనిపించేవాడు కాదు, సిపి దగ్గరికి వెళ్తా ఉంటే సిపి కనిపించేవారు కాదు. అంటే వాళ్ళు నేను తప్పు పట్టట్లే, బయట నుంచి వాళ్ళకి వచ్చే ఆర్డర్స్ అలాంటివి. హోమ్ డిపార్ట్మెంట్ని అన్ని డిపార్ట్మెంట్ని ఒక మనిషి గుప్పెట్లో పెట్టుకున్నాడు, అందువల్ల వాళ్ళకి కూడా ఫ్రీ హ్యాండ్ లేదు. నేను లిటరల్లీ నేను డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా నేను తప్పు పట్టట్లే, వాళ్ళు కూడా పై అధికారులు ఏం చెప్తారు అది చేయాలి తప్పించి వాళ్ళు ఇండివిజువల్గా చేసే పరిస్థితి లాస్ట్ 5 ఇయర్స్లో లేదు. ఎంత దారుణం అంటే నేమ్ బోర్డు అనేది వాళ్ళకి ఇచ్చే ప్రైడ్. మీరు పెట్టుకోగలరా నేమ్ బోర్డు? నేను పెట్టుకోగలనా నేమ్ బోర్డు గుండ్ల మీద? అది ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఒకరికే సాధ్యం. ఐపీఎస్ఓ లేకపోతే ఏఎస్పీఓ, డిఎస్పీఓ, ఏసీపీఓ, డీసీపీఓ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ భుజాల గుండ్ల మీద నేమ్ బోర్డు పెట్టుకొని ధైర్యంగా పనిచేసే రోజు పోలీసులకి రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు వచ్చిందని కూడా నేను భావిస్తున్నాను.
లాస్ట్ 5 years వితౌట్ నేమ్ ప్లేట్, ఎవరు పోలీసో తెలియదు, ఎవడు బయట నుంచి వచ్చి డ్రెస్ వేసుకుని తిరుగుతున్నాడో తెలియదు. సో అటువంటి సిచ్యువేషన్స్ అయితే ఇంకా జరగదు. 100 days యాక్షన్ ప్లాన్ ఇప్పుడే డీసీ గారు నాకు తీసుకొచ్చి ఇచ్చారు. ఒకసారి దీని మీద నేను కూడా చదివి ఒకసారి ఇంకా ఏదైనా మాట్లాడాలనుకుంటే కనుక నేను పై ఆఫీషియల్స్తోని, అదేవిధంగా దీనికి రిలేటెడ్గా డ్రగ్స్ రిలేటెడ్గా ఉన్న శాఖలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డీఅడిక్షన్ సెంటర్స్ ఉంటాయి, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్, అదేవిధంగా మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడాలి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాలి. ఇలాంటి అన్ని డిపార్ట్మెంట్స్తోని కూడా ఒకసారి మాట్లాడి కూలంకషంగా ఉండి ఒకటైతే క్లియర్, ఈ 100 days ప్లాన్లో కంపల్సరీగా గంజాయి డ్రగ్స్ రవాణా అన్నది మ్యాక్సిమం తగ్గిస్తాం. దాని మీదే మేమందరం కూడా వర్కౌట్ చేస్తాం. మన విజనరీ లీడర్ మన ముఖ్యమంత్రి గారు ఈరోజు తొలి సంతకాలు చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయని చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని చెప్పి నేను డిఎస్ఏ మెగా డిఎస్ఏ అని చెప్పారు. ఈ 5 సంవత్సరాలు నిజంగా తల్లిదండ్రులు ఎంతో ఇబ్బందులు పడి పిల్లలకి డిఏడ్ చేయించి దాంతోపాటు వాళ్ళ కోచింగ్లు ఇప్పించి లక్షల డబ్బులు. ఎందుకంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తే జాబ్ వస్తే జగన్ వస్తుందని చెప్పి 5 సంవత్సరాలుగా ప్రజలను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చూసాం. కానీ మా విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలి, పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఏదైతే మేము ఎన్నికల ప్రచారంలో మేము డిఎస్సి తొలి సంతకం అన్నారో నిరూపించుకున్న భారతదేశంలో మొదటి ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అనే చెప్పాలి. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంచెలంచెలుగా మొదటగా ఏమన్నారంటే సర్వే అన్నారు. సర్వేలో ఏం చేశారు? సర్వే రాళ్ళు కూడా తను వేశారు. బ్రిటిష్ కాలంలో మనం సర్వే చేయించాం. బ్రిటిష్ కాలంలో కూడా ఇలాంటి పరిపాలన రాలేదు. కానీ ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సామాన్యమైన రైతు దగ్గర నుంచి ల్యాండ్ లార్డ్ వరకు కూడా చాలా ఇబ్బంది భయపడిపోయారు. ఏంటి ఈ యాక్టు? ఏదైనా సమస్య వస్తే కోర్టుకు కూడా పోవడానికి అవసరం లేదు, వైసీపీ గూండాల దగ్గరికి వెళ్ళి సెటిల్మెంట్ చేసుకోవాలా అని ప్రజలందరూ భయపడ్డారు. ఆ భూ చట్టాన్ని కూడా మా చంద్రబాబు నాయుడు గారు రద్దు చేశారు. 2వ సంతకం అదేవిధంగా పెన్షన్ విధానం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పెన్షన్ విధానాన్ని మొదలుపెట్టింది అన్న ఎన్టీఆర్ గారు. అదే స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 రూపాయలు చేశారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి 2019లో నేను 3000 పెన్షన్ ఇస్తానని చెప్పి ప్రజలకు చెప్పి ఓటేయించుకొని మోసం చేసి అంచెలంచెలుగా ఈరోజు మనమందరం చూసాం. కానీ మా విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు 4000 రూపాయల పెన్షన్ కూడా మనం ఇవ్వబోతున్నాం. మన సంతకాన్ని కూడా ఈరోజు 3వ సంతకం కూడా పెట్టారు. చాలా సంతోషం. అంతేకాదు అన్నా క్యాంటీన్లు, అన్నమో బ్రహ్మ అని చెప్పి ఈరోజు రాష్ట్రం అంతా విలవిల్లాడిపోతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి నిత్యావసర సరుకులు పెంచడం అయితే తెలుసు. ఒక పక్క కరెంటు బిల్లులు పెంచారు, ఒక పక్క బస్ ఛార్జీలు పెంచారు, నిత్యావసర సరుకులు పెంచారు, ఉపాధి లేదు, సంపద లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్ పెట్టేకి మాత్రం చాతగాని జగన్మోహన్ రెడ్డి గారు చూసాం మనం 5 సంవత్సరాల నుంచి. మేమందరం కూడా ఎందుకనే ఎన్టీఆర్ గారు అన్నా క్యాంటీన్ పెట్టారు, మన చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెట్టారు. పేదలకు గుప్పటి అన్నం పెట్టాలనే స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్రంలో అక్కడక్కడ అన్నా క్యాంటీన్లు పెడితే అది కూడా పెట్టకూడదు అని చెప్పి గొడవలు చేసి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టారు. కానీ లేదు, ఇది తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారి పేరు మీద నడుపుతున్న అన్నా క్యాంటీన్లను కూడా మేము కూడా అలాగే నడిపాం. రామానాయుడు గారు గత 5 సంవత్సరాలుగా నడిపారు, నేను 2 సంవత్సరాలుగా అన్నా క్యాంటీన్ నడిపాం. అంటే పేద ప్రజల పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ మేము కూడా అన్నా క్యాంటీన్ సెంటర్లు అన్నీ కూడా ఓపెన్ చేయబోతున్నాం. నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో చాలామంది పేద రైతులు హాస్పిటల్కి కావచ్చు, గవర్నమెంట్ రెవెన్యూ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో వచ్చినప్పుడు గుప్పటి అన్నం తినిపోవడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. అంతేకాదు ఇంకా స్కిల్ డెవలప్మెంట్స్, ఎందుకంటే స్కిల్ సెన్సెస్, ఎందుకంటే ఇది వచ్చింది అంటే మనకు పరిశ్రమలు రాబోతున్నాయి. ఎందుకంటే పిల్లలకి ఇప్పటి నుంచే మనం ఉపాధి చూపించే వాళ్ళ స్కిల్స్ బయటికి తీసుకొస్తే మనకి ఇంకా పరిశ్రమలు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారికి పరిశ్రమలు తేవడం తెలుసు, సంపద సృష్టించడం తెలుసు, సంక్షేమ పథకాలు ఇవ్వటం ఏంటో విజనరీ లీడర్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అంటే ఇప్పుడు ఈ 5వ సంతకం పెట్టారు. స్కిల్ సెన్స్ మీద ఎందుకు పెట్టారు అంటే మరికొన్ని పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయని శుభసూచకం మనం కూడా మీకు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తున్నాయనే విషయం అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలుగుదేశం.